హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ విజయ్ మోహన్ గాంధీ, లీగల్ కన్సల్టెంట్. గత వీడియోలో సర్ఫేసీ ప్రొసీడింగ్ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో అసలు సర్ఫేసీని ఎవరెవరు ఎన్ఫోర్స్ చేయగలరు అనేది డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. వీటి నేచర్ ఏంటి అంటే పబ్లిక్ నుంచి బ్యాంక్ డిపాజిట్స్ తీసుకుంటాయి, అలాగే లోన్స్ కూడా ఇస్తాయి. ఈ లోన్స్ ఇచ్చిన క్రమంలో లోన్ ఎవరైనా డిఫాల్ట్ అయితే అది రికవర్ చేసుకోవడానికి సర్ఫేసీ అనేది ఎన్ఫోర్స్ చేస్తారు. సెకండ్, హెచ్ఎఫ్సిస్, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అన్నమాట. ఇవి ఎలాంటి డిపాజిట్స్ పబ్లిక్ నుంచి తీసుకోగానే లోన్స్ అయితే ఇస్తాయి. అది కూడా హోమ్ లోన్స్ కానీ, హౌసింగ్ కన్స్ట్రక్షన్ కానీ, హౌస్ ఇంప్రూవ్మెంట్స్కి ఇచ్చే లోన్స్ కానీ ఇస్తాయి. అప్పుడు ఎవరైనా లోన్ డిఫాల్ట్ అయితే దానికి సర్ఫేసీ ఎన్ఫోర్స్ చేసి రికవర్ చేసుకుంటాయి. ఇవి కూడా హెచ్ఎఫ్సిస్ కూడా ప్రాపర్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫై అయితేనే సర్ఫేసీ ఎన్ఫోర్స్ చేయడానికి కుదురుతుంది. థర్డ్, ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. వీటి నేచర్ ఏంటి అంటే ఎలాంటి డిపాజిట్స్ తీసుకో పబ్లిక్ నుంచి, ఓన్లీ లోన్స్ ఇస్తాయి, ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ లోన్స్ చాలా వైడర్ పోర్ట్ఫోలియో ఉంటుంది, హెచ్ఎఫ్సిస్ లాగా నేరోగా ఉండదు. ఈ లోన్స్ ఇచ్చిన క్రమంలో లోన్ డిఫాల్ట్ అనేవి ఎన్ఫోర్స్ చేసుకుంటాయి, అంటే రికవర్ చేసుకోవడానికి సర్ఫేసీ యాక్ట్ని ఎన్ఫోర్స్ చేసుకుంటాయి. ఈ ఎన్బిఎఫ్సిస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాపర్గా నోటిఫై అయి ఉన్న ఎన్బిఎఫ్సిస్ మాత్రమే సర్ఫేసీ యాక్ట్ ఎన్ఫోర్స్ చేసి రికవర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫోర్త్, ఏఆర్సీస్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వీటి గురించి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే బ్యాడ్ డెట్స్ ఉంటాయో, అంటే ఎన్పిఏ అయిపోయిన అకౌంట్స్ ఏదైతే ఉంటాయో ఏఆర్సీ కొంత డిస్కౌంట్ ప్రైస్కి సేల్ చేస్తాయి అన్నమాట. ఏఆర్సీస్ ఆ డిస్కౌంట్ ప్రైస్తో ఆ అకౌంట్స్ని కొనుక్కొని కంప్లీట్గా ఈ సర్ఫేస్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఆ రికవర్ అనేది ఏఆర్సీస్ చేస్తాయి. సో ఈ 4 ఈ సర్ఫేస్ యాక్ట్ని ఎన్ఫోర్స్ చేసే వెసులుబాటు ఉంది. దీంట్లో కోఆపరేటివ్ బ్యాంక్స్, అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఈ సర్ఫేస్ని ఎన్ఫోర్స్ చేసే వెసులుబాటు లేదు. థ్యాంక్ యూ.